మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 7వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున ప్రమాదం ముంచుకొస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండండి. ఈ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఈ యొక్క సమస్య నుండి మీరు దూరంగా జరిగిపోండి. ఆ యొక్క ప్రమాదం ఏమిటో ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడండి. ఈ రోజున ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం మీకు మేలు కలగ చేస్తుంది. అసలు ఆ యొక్క ప్రమాదం ఏమిటి, దూసుకొస్తున్న ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఈ రోజున అననుకూల ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. ఎక్కువగా ఇటువంటి ఇబ్బందులు అనుభవించబోతున్నారు. సిద్ధం కండి. ఎందుకంటే శని భగవానుని యొక్క ఆగ్రహం ఈ రోజున మీ మీద ఉండబోతుంది. శని భగవానుడు ఎప్పుడు కూడా కర్మకు తాలూకా ప్రతిఫలాన్ని అందచేస్తాడో. మీరు చేసిన మంచికి మంచి పొందుకుంటారో, చెడుకి చెడు ఫలితాలు తప్పక అయితే పొందుకోబోతున్నారు. ఈ రోజున మాత్రం ఒక చెడు ఫలితం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు. కుటుంబ పరంగా చూస్తే చాలా వరకు కూడా ఆందోళనకరంగా ఉండబోతుంది. తగాదాలు ఎక్కువ కాబోతున్నాయి. బంధుమిత్రులకు మీకు మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు కూడా అధహ పాతాళానికి చేరుకున్నట్లుగా మార్పు చెందబోతోంది. మీకు ఒంటరి అనే భావన ఈనాడు కలుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే గనక మీకు రావాల్సినటువంటి ధనం ఆగిపోతుంది. సంపాదన ఆగిపోవడమే కాకుండా విపరీతంగా పెరగబోతూ ఉన్నది ఖర్చు. అయితే మీరు దేనికి ఖర్చు పెడతారో, ఎందులకు ఖర్చు పెడతారో అనేది కూడా తెలియకుండా డబ్బు వృధాగా అయిపోతూ ఉంటుంది. ఈ రోజున ఖర్చుల రూపంలో మీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పవచ్చును. అయితే మీకు ఏమిటంటే గనక ఇంట అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదా శుభ కార్యక్రమాలకు హాజరు కావడం అనేది ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. తత్ఫలితంగా కూడా ఎక్కువగా ధనం అనేది ఖర్చు కాబోతుంది. సంతాన పరంగా కూడా ఎక్కువగా ఖర్చు అనేది ధనం చేయాల్సి వస్తుంది. ధనం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ధనానికి తగు గౌరవం ఇవ్వాలంటూ, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సంతానానికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి. లేకుంటే గనక ఇబ్బందులు తారాస్థాయికి చేరిపోతాయి. భవిష్యత్తులో ధనానికి ఎక్కువగా మీరు అవసరం కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎదుటి వారి వద్ద చేతులు చాచాల్సిన పరిస్థితి వస్తుంది. ధనం ఉన్నప్పుడు వృధాగా ఖర్చు చేసేస్తే, ధనాన్ని మీరు పోగుబాటు చేయకపోతే గనక ఖచ్చితంగా ధనపూరిత సమస్యలు మీరు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున మీరే మీ పిల్లలకు నచ్చ చెప్పండి. ధనం విషయంలో జాగ్రత్త చాలా చాలా అవసరం అంటూ నొక్కి వక్కాణించడం జరుగుతుంది. కావున ఖర్చుల విషయంలో మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తే మంచిదిగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణ రీత్యా కూడా మీరు డబ్బును పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో ఉంటే గనక ఖచ్చితంగా తులారాశి జాతకులు మీకు ఏ పరమైన ధనపరమైన కేసు అయినా ఈ రోజున అపజయం మిమ్మల్ని వరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అవి పూర్వీకుల ఆస్తి తగాదాలు కావచ్చు, మీకు రావాల్సిన మొండి బకాయి కావచ్చు. కావున కోర్టు కేసులను ఈ రోజున ఎంత వాయిదా వేసుకోగలిగితే అంత ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఏ ప్రయత్నాలు మీకు మీరుగా నేరుగా చేయొద్దు. ఎందుకంటే ఈ రోజున గోచార పరిస్థితి రీత్యా అస్సలు అనుకూలంగా లేదండి. కావున ఈ రోజున డబ్బు సంబంధిత లావాదేవీలు కావచ్చు, డబ్బు సంబంధిత విషయాలు కావచ్చు, ఎదుటి వారి యొక్క గొడవలు కావచ్చు, ఎదుటి వారికి డబ్బు దానంగా ఇవ్వాలి అనే ఆలోచన కావచ్చు, లేదా అప్పుగా ఇవ్వాలి అనే ఆలోచన కావచ్చు. ఈ రోజున డబ్బు విషయంలో మీరు ఏ మాత్రము అజాగ్రత్తగా ఉన్నా ధనపర సమస్యలు ఇక మొదలు అవుతాయి. ఈ రోజున మీకు ధనపరంగానే ప్రమాదం పొంచి ఉన్నదండి. మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ధనపరంగా మిమ్మల్ని అప్పు అడిగే అవకాశం ఉంది. మీ చుట్టాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
మీరు ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి బాధను చూసి చలించిపోయి వారికి ఏదైనా సాయం చేద్దాము అంటూ చేతిని అందిస్తే గనక ఆ చేతిని వారు లాగేస్తారు. మిమ్మల్ని కూడా కష్టాల ఊబిలోకి నెట్టేస్తారు. ధనం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైతే గనక వారికి తెలియపరచండి, నా వల్ల అంత అవ్వదు, నా దగ్గర అంత ధనం లేదు అంటూ వారికి తెలియపరచండి. లేకుంటే గనక మిన్నకుండిపోండి. అంతేకాని మొహమాటానికి పోయి జాలికి పోయి ఈ రోజున అడిగిన వారికి దానంగా ఇస్తే గనక ధనాన్ని వారు కష్టాల ఊబిలో ఉండి మిమ్మల్ని కూడా లోపలికి లాగేస్తారు. లేదంటే గనక వారికి మీకు మధ్యన ఉన్నటువంటి మిత్రత్వం శత్రుత్వంగా మారిపోతుంది. ఇలా ధన పూరిత లావాదేవీల విషయంలో ఈ రోజున మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లేదా మొహమాటంతో ఉన్నా లేదా జాలికి పోయినా కూడాను సమస్య తీవ్రత పెరిగి పెద్దది అవుతుంది. మీకు కష్టం వస్తుంది. మీతో పాటుగా కుటుంబం ఇంటిల్లపాది కూడాను సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా నలుగురిలో తలదించుకొని చిన్నబోవాల్సి వస్తుంది. మీరు కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డు మీద పెట్టేసిన వారు అవుతారు. కావున ఈ యొక్క గోచార పరిస్థితి అనుకూలంగా లేదు. కావున ఈ రోజున మీరు కోర్టు కేసులే కాదండి, ఏ విధమైనటువంటి సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా కూడాను మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. మీ యొక్క జీవిత భాగస్వామి లేదా కన్న తల్లి చెప్పినటువంటి సలహాలు మాత్రం తప్పక పాటించండి. ఇవే నిజాలు అండి. వినడానికి బాధను కలిగించిన ఇదే జరగబోతుంది. గోచార రీత్యా ఈ పరిస్థితులు కలగక మానవు అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజున ఆస్తిని కొనుగోలు చేయడం కావచ్చు, లేదా స్నేహితులు లేదా బంధువుల కోసం ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి ఉద్యోగం విషయంలో కూడా కాస్త అడ్డంకులు ఏర్పడవచ్చు. ఆఖరికి వారు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ పిల్లలు వారి యొక్క వార్షిక పరీక్షల్లో కూడాను అప్రమత్తంగా ఉండాలి. వారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గనక మీరు వారితో కలిసి కూర్చొని మాట్లాడండి. వారికి అనుకూలంగా లేదు అలా అని చెప్పి వారి మానసిక పరిస్థితి కూడా చాలా డీలా పడిపోతుంది. వారితో ఉండి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. ఈ రోజున మీ పిల్లలతో పాటుగా సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగార్థులు అయినా వ్యాపారస్తులు అయినా కూడా ఈ రోజున ధనపర విషయమే కాదండి, మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు మాట సాయం చేద్దాము అనుకున్నా కూడా ఎదుటి వారికి అది సహాయం కాకపోగా వారికి ఇబ్బంది వస్తుంది. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం పలచపడిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజున శని భగవానుని యొక్క అననుకూలత మీకు అన్నింటా కూడాను నెగటివ్ ఫలితాలు ఇవ్వగా, ఇంకా ధనం విషయంలో మాత్రం ప్రమాదం అయితే పొంచి ఉన్నది. మీకు అన్నింటా కూడాను ఇలాగే ఉండబోతుంది. కావున ఈ విషయంలో మాత్రం మీకు మీరుగా జాగ్రత్తలు వహించండి. ఏది సాధించలేకపోతున్నాము అనే నిరాశ నిస్సత్తువ కూడా ఈ రోజున మీకు ఎక్కువగా ఉంటుంది. కావున మీరే జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క కష్టాన్ని మీ యొక్క సమస్యను జీవిత భాగస్వామికి గాని కుటుంబ సభ్యులకు గాని చెప్పండి. లేదా నిరాశలో నిస్పృహలో ఉన్నట్లయితే గనక వారితో కూర్చొని సమయాన్ని గడపండి. ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. వారితో పాటుగా మీరు సమయాన్ని గడపడం రీత్యా ఒంటరి కాదు అనే భావన కలుగుతుంది. ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి భగవంతుడే మిమ్మల్ని కాపాడగలడు. కావున దైవారాధన చేసుకోండి. కుల దైవాన్ని నిత్యము కూడా స్మరిస్తూ ఉండండి. నిత్యము కూడా శివారాధన చేయండి. మేలు కలుగుతుంది. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించడం మరచిపోవద్దు. ఒక తెలుపు రంగు కర్చీఫ్ ని ఈ రోజున మీతో పాటుగా ఉంచుకోండి. మీ అవసరాలకు ఉపయోగించినటువంటి ఒక కర్చీఫ్ ని అంటే రుమాలుని మీతో పాటుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆడవారు అయినా మగవారు అయినా ఈ విధంగా చేయడం రీత్యా మీకు పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తెలుపు రంగు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైంది. ఈ విధంగా ఉంచుకోవడం రీత్యా మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.